హలో ఎవ్రీవన్. ప్రతి ఇల్లాలికి గోల్డ్ అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. అది చిన్న పెద్ద అని ఏమీ కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎంతో కొంత గోల్డ్ పొదుపు చేయాలి, ఎంతో కొంత సేవ్ చేయాలి. అది కూడా మనము పొదుపు చేసిన అమౌంట్తో గోల్డ్ కొంటే ఆనందం చాలా చాలా బాగుంటుంది. అసలు గోల్డ్ సేవ్ చేయాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, అసలు నేను పాటించే చిన్న చిన్న టిప్స్ ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను కొన్ని గోల్డ్ వీడియోస్ చేసున్నాను. వాటికి మీ ఆదరణ చాలా బాగా ఉందండి. చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఆ వీడియోస్ చూసి. చాలా చాలా కామెంట్స్, మంచి కామెంట్స్ వచ్చున్నాయి. ఆ కామెంట్స్కి కూడా కొన్నిటి రిప్లై ఇస్తూ మనము ఎలా సేవ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. నాకు తెలిసిన వరకు నేను సేవ్ చేసే పద్ధతులు డిస్కస్ చేస్తానండి. ఎలాగంటే ఫస్ట్ మనము ఇంట్లో మనకి ప్రతి ఆడవాళ్ళకు ఉండే అలవాటు ఏంటంటే, మన ఇంటి ఖర్చులకి కొంత అమౌంట్ ఇచ్చినప్పుడు ఎవ్వరు కూడా 100% అంత అమౌంట్ని ఖర్చు పెట్టేయరు. అది నిజమే కదా. కనీసం ఒక 10,000 అమౌంట్ ఇచ్చారనుకోండి, ఒక 1,000 రూపాయలు 2,000 అయినా పక్కన పెట్టుకుంటాము మిగిలిచ్చి. 90% అలాగే ఉంటారు. లేదు ఇంకా 5,000 ఇచ్చినా కానీ ఒక 500 అయినా పక్కన పెట్టుకుంటాము. అలాగా మిగిలిచ్చి ఎంతో కొంత పొదుపు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అది కూడా అలా 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 యాడ్ అవుతూ ఒక మొత్తం అమౌంట్గా ఏర్పడుతుంది. ఇది ఒక టిప్ అయితే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం పెట్టే ఖర్చులండి, అనవసరమైన ఖర్చులు చాలా పెడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక షాప్కి వెళ్ళాము, ఏదన్నా కొనాలని కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి ఇంట్లోకి అని వెళ్ళాము. మనం ఇంట్లోకి అవసరమైన ఖచ్చితంగా తీసుకోవాలి 100%. అది మనం ఇంట్లో అన్ని పిసినారులాగా చేసి మిగిల్చాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ఇల్లాలుగా అందరికీ కరెక్ట్గా చూసుకోవాలి. ఇంట్లో సామాన్లు అన్నీ కరెక్ట్గా కొనాలి. కానీ దాంతోపాటు కొన్ని అనవసరమైనవి ఉంటాయి చూడండి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డీమార్ట్కి అలా వెళ్ళామనుకోండి, మనము సామాన్ తీసుకుంటాం. ఆడ చాలా టెంప్టింగ్ చేస్తుంటాయి కొన్ని కొన్ని అంటే ఇవి ఉంటాయి కదా, కిచెన్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్, కప్స్, ఇంకా డిన్నర్ సెట్స్ ఇలాంటివి మనకి ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి. అవి ఏమైనా జరిగిపోతుంటుంది, కానీ అయినా కొంటాము. భలే ఉంది, అమౌంట్ తక్కువ రేటు తీసేసుకుంటాం. అవసరమా చెప్పండి? అక్కడే పోతుంది కదా మన అమౌంట్ కొంత. ఇలాగే అదొక్కటే కాదు, ఇంకా చాలా చాలా అలాగా మనము తెలియనివి కావలసినవి కొనేది ఒక ఎత్తు అయితే, కావలసినవి కాకుండా అనవసరమైనవి కొనేవి చాలా ఉంటాయండి. తెలియకుండా కొనేస్తుంటాం అన్నమాట చాలా వరకు. అది చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ చేసుకొని ఏమంటాము, ఆ మనసుని కంట్రోల్ చేసుకునే ఇది మనకి రావాలి. అప్పుడే మనము సేవ్ చేయగలము అనే ధైర్యం మనకు వస్తుందన్నమాట. సో అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఇంట్లో కావలసిన వరకు తెచ్చుకుంటూ షాపింగ్ అన్నమాట, బట్టలు ఇలాంటివి వెళ్తామన్నమాట. అనవసరంగా ఒక శారీ కొనాలి, మ్యారేజ్ వచ్చింది, ఓకే, మనము ఒక శారీ తీసుకుంటే బాగుండు అనుకుంటాము. అక్కడికి వెళ్ళి 4 చీరలు పట్టేసుకుంటాం అన్నమాట. అక్కడ కూడా మనము పోయింది, ఎంత అమౌంట్ పోతుందో మనకే తెలియదు. అక్కడ టెంప్ట్ అయిపోతాం అంతే. అబ్బా తీసేసుకుందాంలే, భలే ఉన్నాయి, సూపర్ అనేసి అవి మన పెట్టుకొని బ్యాగులో పెట్టేసుకొని నేరుగా ఇంటికి వచ్చినాక అబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే బీరువా తీసి చూస్తే బీరువా నిండా చీరలు ఉంటాయి. అయ్యో ఎందుకు తీసుకున్నామా అనిపిస్తుంది. సో అలాగా ఇవన్నీ కంట్రోల్ చేసుకోగలిగితే ఒక ఇల్లాలిగా అన్నీ సక్రమంగా చేసుకుంటూ ఇంట్లో, నేను మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నానండి, నేను అందరి గురించి చెప్పట్లేదు. ఆల్రెడీ కొనగలిగి రిచ్ పీపుల్ అయ్యి ఉండి కొనగలిగిన వాళ్ళు కొనుక్కుంటారండి, అది వేరే విషయము. అది వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఎంతైనా తీసుకోగలరు, కొనుక్కుంటారు, వాళ్ళ మెయింటెనెన్స్ అది వేరు. కానీ మనం కొనలేని వాళ్ళు కూడా కొనాలని మెయింటైన్ చేసేయాలి అన్నట్టు ఉంటాం చూడండి, అది తప్పండి చాలా వరకు. మనం మనలాగే ఉండాలి అని అనుకోవాలి. అలాంటప్పుడే మనము సేవ్ చేయగలం. ఆ విధంగానే నేను చాలా వరకు కంట్రోల్ చేసుకుంటానండి. బట్టల విషయంలో కానీ, ఇంట్లో సామాన్ల విషయంలో కానీ, పిల్లలకి కానీ ఏది తక్కువ చేయను. కొన్ని వాళ్ళకి నేర్పుతానమాట. వాళ్ళకు కూడా చెరొక ఏమంటాం కిడ్డీ బ్యాంక్ లాగా 2 కొనిచ్చానమాట. వాళ్ళు కూడా అమౌంట్ ఏంటంటే, ఎవరన్నా ఇచ్చిన అమౌంట్ కానీ, ఏదన్నా మిగిలిన అమౌంట్ కానీ అలాంటిది వాళ్ళు దాంట్లో వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి పొదుపు అనేది అలవాటు అవుతుంది. సో నేను ఈ విధంగా
సేవ్ చేసుకుంటూ నేను నెల నెల పొదుపు చేసుకుంటూ దగ్గర ఇది ఒక్కరోజు 2 రోజులు 1 ఇయర్ కాదండి. నేను ఇది సేవ్ చేయగలిగింది దగ్గర 2.5 ఇయర్ 3 ఇయర్స్ అవుతుంది. ఇది మొత్తం సేవ్ చేయగలిగాను నేను. ఇంతవరకు ఇన్ని కాయిన్స్ అయితే నేను సేవ్ చేయగలిగాను. ఈ మొత్తం కాయిన్స్ ఇంకా చెయ్యాలండి. మా పాప కోసమే, నాకు పాప ఉంది, పాప కోసమే, నాకంటూ నేనేం చేసుకోవట్లేదు. ఎందుకంటే నాకు మా అమ్మ వాళ్ళు పెట్టిన ఆ బంగారు చాలు, నా ప్రాణానికి ఏమో అంటాం కదా, నా జీవితానికి అది సరిపోతుందని అనుకుంటాను. నేను ఇంకెక్కువ ఆశపడను అనమాట. మా వాళ్ళు పెట్టింది నేను మీకు అనిపించవచ్చు ఎంత పెట్టారు ఏమి అని. ఆల్రెడీ ఒక వీడియో ఉందండి, నా గోల్డ్ జ్యువెలరీ వీడియో. కావాలంటే వెళ్ళి ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. మా మమ్మీ వాళ్ళు అమ్మ వాళ్ళు పెట్టింది ఎంత పెట్టారు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, ఎంత కష్టపడి పెట్టారు. అందుకే ఆ గోల్డ్ అంటే నాకు అంత ఇష్టం అనమాట. అంత ప్రీషియస్ నాకైతే నా గోల్డ్ అనమాట. అంటే ఎన్ని కష్టాలు వచ్చాయోనండి. ఒకానొక టైంలో అసలు అది పోతుందని కూడా అనిపించింది అనమాట. నా గోల్డ్ అసలు పోతుందని కుదవబెట్టినప్పుడు, అలాంటప్పుడు కూడా ఎంత కష్టపడి దాన్ని మేము తీసుకోగలిగాము. దాన్ని అంటే పోగొట్టుకోకుండా ఎలాగ కూడా కాపాడుకోగలిగాము. ఇది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ అండి. గోల్డ్ సేవ్ చేయడం కాదండి, ఉన్న బంగారం కూడా పోగొట్టుకోకుండా కాపాడుకోవడం కూడా సేవింగే. ఆల్రెడీ మనకి చిన్నప్పుడు మనకి మ్యారేజ్ అయినప్పుడు పెడతారు కదా, అది కూడా పోగొట్టుకోకుండా జాగ్రత్త చేసుకోగలిగితే అది కూడా సేవింగ్ కిందకే వస్తుంది. ఇంకా ఆడపిల్లలు ఉంటే చెప్పనక్కర్లేదు, ప్రతి తల్లికి అదే బాధ. పాపకి దాచిపెట్టాలి, మా అమ్మాయి కోసం చేయించాలి అని ఎంతో కొంతండి దాచిపెట్టుకుంటూ సేవ్ చేసుకుంటూ మీకు తగిన దాంట్లో మీకు చేయగలిగిన దాంట్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో సేవ్ చేయలేకపోతున్నారా, ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి సపరేట్గా. మీరు ఎంతో కొంత నెల అది ఊరికే, దానికి అసలు ఏటీఎం కార్డు కూడా తీసుకోవాకండి. నాకైతే అలాగే ఉంటుందండి ఒక అకౌంట్. నేను మిగిలింది ఏదైనా సరే, ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పున్నాను, దాంట్లో వేసి పెట్టేస్తుంటాను. మీరు కూడా అలా చేసుకోండి. 100 కానీ 50 కానీ 100 కానీ 200 కానీ దాంట్లో వేసుకుంటూ ఉండండి. ఒక 1 మంత్ 2 మంత్స్కి చూసుకోండి. 1/2 గ్రామ్ గోల్డ్ అయినా కొనవచ్చు. అసలు 1 గ్రాము 1/2 గ్రాము ఇప్పుడు మరీ గోల్డ్ రేట్ మరీ పెరిగిపోతుంది. ఈ మధ్య కొంచెం తగ్గింది కాబట్టి మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ పెరుగుతుంది తప్పకుండా. ఎంత మార్జిన్ ఏమి ఉండదు, తగ్గినా పెరిగినా కొంచెం మార్జిన్ ఉంటుంది, అదే అంతేనమాట. సో ఆ విధంగా పొదుపు చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడోకప్పుడు ఒక పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవడానికి యూజ్ అవుతుంది. నా కల అండి, మా పాపకు ఒక మంచి వస్తువు చేయించాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఏంటంటే 3 ఆడపిల్లలం అనమాట. మేము ఏ రోజు కూడా ఎక్కువ బంగారు ఇలాగా మేము అసలుకి వేసుకునిందే లేదు. మమ్మల్ని చదివేయడము, మా నాన్న మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచేదానికే సరిపోయిందనమాట. పెళ్ళిళ్ళప్పుడు ఏదో బంగారు పెట్టేసి మా అమ్మ మ్యారేజెస్ చేశారు. కానీ మా పిల్లలకైనా సరే ఆ కళ వాళ్ళని చూసి మేము ఏమంటాం కదా, అది మేము నెరవేర్చుకోవాలని ఒక తపన అనమాట మాకు. అందుకనే నేను ఇలాగ సేవ్ చేస్తూ ఉంటాను. మా పాపకి అన్నీ చేయించాలి, ఒక పెద్ద ఆర్నమెంట్స్ లాగా చేపించి చూసుకోవాలి అనే కోరిక అనమాట. అందుకనే సేవ్ చేస్తూ నాకు చేతనైనంత వరకు నేను ఇలాగ సేవ్ చేసుకుంటూ ఉంటాను. కామెంట్స్ వచ్చాయండి చాలా వరకు, ఏంటంటే కాయిన్స్కి జిఎస్టీ పడుతుందా, మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ ఉంటుందా అండి అని అడిగారండి. కాయిన్స్కి మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ ఉండదండి, జిఎస్టీ మటుకు ఉంటుంది. ఆ రోజు రేట్ ఎంత ఉంటుందో ఆ రోజు రేట్ చూసుకొని జిఎస్టీ యాడ్ చేసి మనకి ఇస్తారనమాట. అంటే ఆ రోజు రేట్ ఉన్న కాయిన్కి ఒక 300 ఎక్స్ట్రా పడుతుంది అంతేనండి, అంతకు మించి ఏముండదు. ఇంకా చాలా కామెంట్స్ అడిగారండి, మనం మళ్ళీ కాయిన్స్ని మార్చుకొని ఆర్నమెంట్ చేయించుకునేటప్పుడు మళ్ళీ జిఎస్టీ పడుతుందా, వేస్టేజ్ అవన్నీ ఉంటున్నాయి అని అడిగారండి. మనకి నాయని 999 గోల్డ్ అండి, నాది 999 అనమాట. ఇది చేంజ్ చేసి ఆర్నమెంట్ చేయించుకునేటప్పుడు అంటే ఇది ఆల్రెడీ కొనేటప్పుడు జిఎస్టీ పడింది కదా, మళ్ళీ మనం ఆర్నమెంట్ చేయించుకున్నాక జిఎస్టీ ఉంటుందండి. అప్పుడు కూడా ఆర్నమెంట్కి ఉంటుంది, ఆ నగకి ఉంటుందన్నమాట. అది అంతవరకే. కానీ ఇంకా మనకి ఇంకేమీ ఎక్స్ట్రాగా మనకి ఆల్రెడీ మనము కొన్నప్పటికి మనం మళ్ళీ అమౌంట్ చేయించుకునేటప్పటికి ఎలాగో మన గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతుంది కదా, అప్పుడు మనకి నష్టమేమి ఉండదు, చాలా లాభంగానే ఉంటుంది. అప్పుడప్పుడు పోగు చేసి మనం సంపాదించుకునేదంతా ఒక్కసారి చేయించుకుంటున్నప్పుడు ఎటువంటి నష్టము ఉండదు. చాలా వరకు
చిన్న చిన్న టిప్స్ అండి. ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది పొదుపు చేయకుండా ఉండలేరు. తప్పకుండా చేయగలరు. అలాగని ఇంట్లో మరీ ఏమీ లేకుండా అలా చేయొద్దండి. ఈ రోజుల్లో అన్నీ కావాలి. ఇంట్లో అన్నీ అనుకూలంగా జరిగి ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టకుండా, ఎక్స్ట్రాగా అన్నీ ఏది చూసుకోకుండా, అన్నీ టెంప్ట్ అవ్వకుండా వాళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, మనకి ఇది కావాలి, అది కావాలి అనుకోకుండా ఒక మిడిల్ క్లాస్ మనం ఇల్లాలుగా ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటే తప్పకుండా మీరు కూడా సేవ్ చేయగలరు. నేను అదే అనుకుంటానండి. ఎన్నిటికో ఉపయోగపడుతుందండి గోల్డ్. మనకి ఒక పాపకి ఆర్నమెంట్ అనే కాకుండా అనుకోని ఇబ్బందులు ఏమొచ్చినా కానీ మనకి ఆదుకుంటుంది. ఎటువంటి కష్టమైనా సరే ఒకరిని దేహి అని చేయి చాపకుండా మనదే మనము జరుపుకోవచ్చు అనమాట. ఒకరి కిందకి చేయి చాపాల్సిన అవసరం ఉండదు. ఏమంటారు? నిజమే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.